మేడారం మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. 4 రోజుల జాతరలో భక్తులు కానుకలతో నిండిన 518 హుండీల్లో ఇప్పటి వరకు 405 హుండీల లెక్కింపు పూర్తయింది. 10 కోట్లకు పైగా ఆదాయం రాగా వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. హనుమకొండలో జరుగుతున్న హుండీల లెక్కింపులో దేవాదాయ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. మేడారం హుండీల లెక్కింపుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. మనం ఏదైనా జాతర కావచ్చు లేదా దేవాలయం సంబంధించినటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ఆ ఆలయానికి సంబంధించిన అధికారులు లేదా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఆలయ అధికారులు మాత్రమే పాల్గొంటారు. కానీ ఒక్క మేడారం జాతరలో మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా జాతర నిర్వహణలో బాధ్యత వహిస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, వీళ్ళంతా కూడా ప్రముఖ ఆలయాలకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా వీళ్ళు పనిచేస్తున్న వాళ్ళతో మాట్లాడదాం. సార్, అంటే చాలా టెంపుల్స్లలో కొన్ని జరిగినప్పుడు 1-2 ఆలయాలకు సంబంధించినటువంటి అధికారులే అందులో వచ్చి పాల్గొంటుంటారు. కానీ ఇందులో చూస్తే దాదాపు అన్ని ప్రముఖ ఆలయాలకు సంబంధించినటువంటి అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. అసలు ఈ జాతరలో ఎంతమంది భాగస్వామ్యం అయ్యారు, ఎంతమంది సేవలు అందించారు? మన మేడారం జాతరలకు సంబంధించి అతిపెద్ద జాతర కనుక మన రాష్ట్రంలో మా జోన్లో ఉన్న ప్రతి ఒక్క కీలకమైన ముఖ్యమైన ఆలయాలను ఈవోలందరినీ పిలిపించాం. అదే క్రమంలో ఈ మా జోన్లో 6 ఏసీలు ఉన్నారు. 6 ఏసీలు, మెదక్ జిల్లా ఏసీ, నిజామాబాద్ ఏసీ, ఆదిలాబాద్ ఏసీ, ఖమ్మం ఏసీ, వరంగల్ ఏసీ, కరీంనగర్ ఏసీ, వీళ్ళంతా దీనికి 2 కార్యక్రమాల్లో జాతరలో అయితే ఏంటి, అదేవిధంగా ఉండి లెక్కింపులో కానీ అందరి వాళ్ళని భాగస్వామ్యం ఉంది. వాళ్ళ భాగస్వామ్యంతో అతి తొందరగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. వాళ్ళతో కూడా మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. మీ ఆలయంలో మీరు చేస్తుంటారు, కానీ ఇక్కడికి వచ్చి జాతరకు ఎన్నోసారి ఇట్లా సేవలు అందించడం? గతంలో కూడా నేను ఇన్స్పెక్టర్గా, పరకాల్ డివిజన్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ సమ్మక్క జాతరలో నేను జాతరలో పాల్గొనడం జరిగింది. తర్వాత కౌంటింగ్లో కూడా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత మనము డిప్యూటీ కమిషనర్ ఆఫీస్లో కూడా సూపరింటెండెంట్గా చేసినప్పుడు నేను ఈ కౌంటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఈ కౌంటింగ్లో కానీ జాతరలో కానీ మనం గనక పార్టిసిపేషన్ చేసినట్టయితే ఇంకెక్కడైనా కూడా చేయడానికి వీలుగా ఉంటుంది. ఎక్కడున్నారు మీరు? నేను అసిస్టెంట్ కమిషనరు, నిజామాబాద్. ఎట్లా అనిపించింది ఇంతమంది అసిస్టెంట్ కమిషనర్లు అంతా ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు? చాలా బాగా ఉందండి, సంతోషం అనిపిస్తుంది. అందరం ఒక దగ్గర కలిసి పనిచేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. జాతర సమయంలో కూడా మీరు సేవలు అందించారు. ఇప్పుడేమో జాతరకు సంబంధించినటువంటి భక్తుల కానుకల లెక్కింపు, కౌంటింగ్ సంబంధించి కూడా పాల్గొంటున్నారు. ఎట్లా ఉంది ఈ ఎక్స్పీరియన్స్? ఇదొక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మేము ఆల్రెడీ కరీంనగర్లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు ఒక 30 వరకు సమ్మక్క సారలమ్మ జాతరలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను దాదాపు అన్ని జాతరలు కూడా నేను తిరిగి అక్కడ హుండీ కౌంటింగ్స్ కానీ ప్లస్ జాతరలు కానీ అన్నీ కూడా నేను పర్యవేక్షణ చేయడం జరిగింది. చాలా ఇది ఒక రకమైన కొత్త ఎక్స్పీరియన్స్ మాకు కూడా. ఇది చాలా పెద్ద జాతర. దానికి సంబంధించిన హుండీ అంటే మేము పోయిన దగ్గర 1 కోటి 2 కోట్లు మాత్రమే ఇన్కమ్ వస్తుంటుంది. ఇదేమో దాదాపు ఒక వారం రోజుల వరకు జరుగుతుంది. దాదాపు సుమారు 15 నుంచి 20 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. కాకపోతే బాగా జరుగుతుంటుంది కాబట్టి చాలామంది మన సిబ్బంది కానీ అందరు కూడా చాలా అద్భుతంగా బాగా పనిచేస్తున్నారు. సార్, అంటే జనరల్గా ఈ స్థాయి అధికారులు, అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు లేకపోతే డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు అంతా ఒక్క చోట చేరి విధులు నిర్వహించే సందర్భం ఎప్పుడైనా వస్తుంటుందా? ఇప్పుడు నేను ఏసీ మెదక్ అండి. ఇప్పుడు మేము చూసినంత వరకు అయితే ఏ జిల్లాకు ఆ జిల్లాకే పరిమితమై ఉంటాము. ఇంత పెద్ద ఎత్తున భాగం కావడం అనేది సమ్మక్క మేడారం జాతరకు సంబంధించింది. ఇప్పుడు ఇన్ని 500 వరకు ఉండిలు ఉండడము, ఒకే దగ్గర రావడము, జోనల్లో ఉన్న అందరు డీసీలు ఏసీలు ఇక్కడికి రావడం అనేది మాకు కూడా కొత్త అనుభవమే. ఈ ఎక్స్పీరియన్స్ మాకు ఏడుపాయలో చాలా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. నా మీదకి సంబంధించినంత వరకు ఒక్క దగ్గరే ఉండి మా అనుభవాలు పంచుకుంటూ చేసుకోవడం అనేది కూడా మాకు కొత్త అనుభవమే సార్. ఇది ఇట్లా ఉంది సార్. అంటే మీరు ఇక్కడ ఏ జిల్లా నుంచి వచ్చారు? ఇక్కడ వర్క్ ఏసీ ఆదిలాబాద్. ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మేడారంలో. ఈ అనుభవాలను నేను పరిగణలోకి తీసుకొని నా జిల్లా పరిధిలో ఇంప్లిమెంట్ చేస్తాను సార్. అంటే ఇంతమంది మీ స్థాయి అధికారులందరినీ కూడా ఒక చోటకి చేర్చారు. మీరు ఎన్నోసారి జాతరకు సంబంధించి వీళ్ళందరికీ వర్క్ డివిజన్ చేయడం కావచ్చు, లేకపోతే వీళ్ళ సేవలన్నిటి కూడా ఒక జాతరలో ఉపయోగించుకోవడం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? మాకు ఈ కార్యక్రమం లోపల అధికారులందరూ సమిష్టిగా సమన్వయంతో నిర్వహించేటువంటి జాతరనే మేడారం జాతర. ఏ ఒక్కరము ఒక ఈవో ఉంటే ఆ ఒక్క ఈవో ఎవరు చేయలేరు. ఏ ఈవో ఉన్నా కూడా అధికారులందరి పాత్రను, తర్వాత మా సిబ్బంది అందరి పాత్రను, తర్వాత జిల్లా యంత్రాంగము, రాష్ట్ర యంత్రాంగము అన్ని కలిపి చేసేదే మేడారం జాతర. కనుక ఈ మేడారం జాతర లోపల అత్యంత ఉన్నతాధికారులు పాల్గొంటారు. హుండీ వచ్చేసరికి ఈ ప్రధాన పాత్ర ఈ డిపార్ట్మెంట్ ఒక అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొంటారు. ఈ అందరి కృషితోటి, సమన్వయంతో ప్రశాంతంగా జాతర నిర్వహించినట్లయితే
అదే మాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది. దాదాపు ఒక 3-4 నెలల నుంచి జాతర కోసమే ఉంటారు. అంతమంది భక్తులకు మీరు సేవలు కావచ్చు, మీ సంబంధించినటువంటి అధికారులంతా కూడా కోఆర్డినేషన్ చేసుకోవడం కావచ్చు, లేదా వర్క్ డివిజన్ చేసుకోవడం, ఇదంతా ఎట్లా ఉంటుంది? ఈ జాతర సక్సెస్ అయింది మనకి 2024 అయింది అంటే దానికి కారణము అన్ని డిపార్ట్మెంట్స్, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కమిషనర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడాను అక్కడ ఉండి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందండి. అందరి భాగస్వామ్యంతో జాతర అనేది సక్సెస్ అయింది. ఇది ప్రస్తుతం జాతరలో పాల్గొన్న అధికారుల అనుభవాలు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ నుంచి.